హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి, ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి అని అడుగుతున్నారు కదా. సో ఇది చూడండి, ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ ఫ్రంట్ పేజ్ అనమాట. మనకి ఇక్కడ టైం షెడ్యూల్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ నేను ఏంటంటే సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రైన్ ఎనర్జీ, థిన్ సిలిండ్రికల్ సెల్స్ అండ్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్, అలాగే థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్, నెక్స్ట్ టార్షన్ ఇన్ షాఫ్ట్, అలాగే జస్ట్ స్ప్రింగ్స్ గురించి మనం ఇప్పుడు ఎలా తెలుసుకోవాలంటే ఎలా వస్తాయి ఏంటి అన్నది తెలుసుకుందాం. ఇక్కడ యాక్చువల్గా చూడండి 18 మార్క్స్, ఇది C16 టెక్స్ట్ బుక్ అనమాట డిప్లొమా వాళ్ళకి. ఇక్కడ 18 మార్క్స్ వస్తే 2 షార్ట్స్ 1 ఎస్సే అనేది వస్తుంది అనమాట. జనరల్గా ప్రతి దాంట్లో కూడా మనకి ఇక్కడ చూడండి ఒక ఎస్సే ఒక షార్ట్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ మనం జస్ట్ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అలాగే 7th యూనిట్స్ని మనం 1 2 3 4 5 6 ఓకే 6 యూనిట్స్ని మనం ఈరోజు ఎలా మనం చూసుకోవాలి అన్నది తెలుసుకుందాం. ఎందుకంటే చాలామందికి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అనేసి అని చెప్పి నాకు కామెంట్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళని ఉద్దేశించి చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మనం యూనిట్కి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ యూనిట్కి వచ్చేసరికి మనకి సింపుల్ స్ట్రెసెస్ ఇలా మనకి డెఫినేషన్ అయితే ఉంటాయి. సో మనకి ఒక డెఫినేషనే వస్తుంది కాబట్టి ఇందులో ఎలా కాదన్నా మనకి చాలా డెఫినేషన్స్ ఉంటాయండి. సో మీకు ఎన్ని డెఫినేషన్స్ ఉన్నాయి అన్నది ఎలా తెలుసుకోవాలంటే లాస్ట్లో చూడండి. మొత్తం యూనిట్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లో ఇస్తారనమాట. సో దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు మనకి ఎన్ని షార్ట్స్ వస్తాయి, ఎన్ని ఎస్సేస్ వస్తాయి అన్నది. ఓకే చూడండి, ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే డైరెక్ట్ షియర్ స్ట్రెస్ ఇలాంటివి అనమాట మనకి అన్ని లాస్ట్లో ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఈ టెక్స్ట్ బుక్లో ఏంటంటే ఏ ఇయర్ ఏ క్వశ్చన్ వచ్చింది అన్నది కూడా నాకు ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీన్ని బట్టి కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. సో షార్ట్ ఆన్సర్స్ మాత్రం కంపల్సరీగా మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? ఎందుకంటే 10 క్వశ్చన్స్ మనం కరెక్ట్గా అటెంప్ట్ చేసినా మనం పాస్ అయిపోవచ్చు అండి. సో 10 క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేసినా మనం పాస్ అయిపోవచ్చు. సో కాబట్టి షార్ట్స్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో చూసుకోండి. నెక్స్ట్ ఇందులో ఎస్ఐ మోడల్స్కి వచ్చేసరికి మనకి ఫస్ట్ చూడండి మనకి ఇలాంటి యంగ్ మాడ్యులస్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. సో డైరెక్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అని చెప్పేసి మనకి ఇస్తాడు. సో ఇదొక ఎస్ఐ మోడల్ ఇస్తాడు మనకి. నెక్స్ట్ ఇలా మనకి అనాలిసిస్ ఆఫ్ బార్స్ ఆఫ్ వేరియింగ్ క్రాస్ సెక్షన్ స్టెప్స్ అని ఉన్నాయి కదా. సో ఇలాంటి మోడల్ కూడా ఇవ్వచ్చు ఎస్ఐకి. డెరివేషన్ అయినా అడగొచ్చు, లేదంటే డైరెక్ట్ మనకి మోడల్ అన్నది కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఈ మోడల్ కూడా ఒకసారి చూసుకోండి. ఇగోండి ఈ మోడల్ ఆల్రెడీ నేను వీడియో అనేది చేసి పెట్టాను. సో మీకు లోడ్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకా మనకి పేపర్ అన్నది టఫ్గా అడగాలి అంటే మనకి వచ్చేది కాంపోజిట్ బార్ సెక్షన్. ఫస్ట్ యూనిట్ నుంచి కాంపోజిట్ బార్ సెక్షన్ నుంచి కూడా మనకి ఇంకా టఫ్గా అడగాలి, ఇంకా క్వశ్చన్ పేపర్ టఫ్గా అడగాలి అంటే మనకి ఇందులో నుంచి ఇస్తాడనమాట. మ్యాక్సిమం ఈ రెండిట్లో నుంచి ఇవ్వటం జరుగుతుంది. ఈజీ పేపర్ అయితే టఫ్గా వచ్చినట్టయితే మనకి చూసారా. సో ఇలాంటి మోడల్స్ కూడా చూసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ పేపర్ అనేది చాలా టఫ్గా వచ్చినట్టయితే మనకి ఈ మోడల్స్ అడుగుతాడు. సో ఈజీయే. నేను ప్రతిదీ ఫస్ట్ యూనిట్కి సంబంధించి ప్రతిదీ నేను వీడియో అయితే చేశాను. సో మీరు ఆ వీడియో చూడండి. మొత్తం ప్లేలిస్ట్లోకి వెళ్ళి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అని ఉంటుంది, దాంట్లో మీరు చూసుకున్నట్టయితే ఉంటుంది. జస్ట్ నేను టాపిక్ వైజ్ చెప్తున్నాను అంతే. వాల్యూమెట్రిక్ స్ట్రైన్స్లోకి వచ్చేసరికి ఇది ఏంటంటే ఒకవేళ అడగొచ్చు అడగకపోవచ్చు అండి వాల్యూమెట్రిక్ స్ట్రైన్ డెరివేషన్స్, ఓకేనా అండి. మనం దీని గురించి అయితే మనం క్లారిటీగా చెప్పలేము అడుగుతాడా లేదా అన్నది. బట్ ప్రాబ్లం అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. సో ప్రాబ్లమ్స్ తెలుసు కదా మనకి, డైరెక్ట్ లాటరల్ స్ట్రైన్, నెక్స్ట్ పాయిజన్స్ రేషియో, యంగ్ మాడ్యులస్, ఇలా మనకి ఒక్కొక్కటి అడుగుతూ ఉంటాడు అనమాట. మొత్తం 3 కాన్స్టెంట్స్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు. సో ఈ ప్రాబ్లం కూడా మీరు చూసుకోండి, ఓకేనా.
సో నెక్స్ట్ టెంపరేచర్స్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, టెంపరేచర్ స్ట్రెస్సెస్ కూడా మనకి ఇవ్వచ్చు. అది కూడా కాంపౌండ్ బార్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవి కూడా ఒక్కసారి చూసుకోండి. జస్ట్ చాలా చాలా ఈజీ అసలు ఈ యూనిట్ నుంచి మీరు. సో ఇది ఫస్ట్ యూనిట్ అనమాట. సో చాలా ఈజీగా మీరు పాస్ అవ్వచ్చు. దానికైతే కంగారు పడవద్దు. నేను పాస్ అవ్వాలి అని చదవండి, అంతేగాని పాస్ అవుతానా లేదా అని మాత్రం చదవద్దు. సో ఫస్ట్ యూనిట్లో నుంచి ఇవి ఇంపార్టెంట్ అండి. ఈ మోడల్స్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వచ్చేసరికి చాలా సింపుల్గా మనకి డిఫరెంట్ లోడ్స్ ఉంటాయి కదా. సో దాని కండిషన్ని బట్టి స్ట్రైన్ ఎనర్జీ డెరివేషన్, అలాగే గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్, సడన్లీ అప్లైడ్ లోడ్, ఫాలింగ్ అప్లైడ్ లోడ్. సో వీటి మూడిటి గురించి ఈజీగా మనం తెలుసుకోవచ్చు. దాని గురించి ప్రాబ్లమ్స్ తెలుసుకోండి. ఈ యూనిట్ని మాత్రం స్కిప్ చేయొద్దండి. ఈజీగా చాలా త్వరగా అంటే చాలా ఈజీగా మనం అయితే మార్క్స్ తెచ్చుకోవచ్చు. జస్ట్ డెరివేషన్స్ 3 కండిషన్స్లో ఫార్ములాస్ ఏమొస్తాయి, ఎలా ప్రాబ్లమ్స్ చేయాలన్నది ప్రాక్టీస్ చేస్తే మనకి పూర్తిగా ఈ యూనిట్ నుంచి ఫుల్ మార్క్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యూనిట్ని మాత్రం స్కిప్ చేయొద్దు అండి. సో ఫస్ట్ యూనిట్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఈజీగా వస్తాయి అన్నమాట మనకి స్కోరింగ్స్. సో ఇందులో ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఇలా 3 కండిషన్స్లో కూడా అడుగుతాడు. ఓకేనా, అంటే ఫాల్స్ డౌన్ హైట్ ఆఫ్ యూ ఫాల్స్ 150 mm అని చెప్పేసి, లోడ్ అప్లైడ్ సడన్లీ వితౌట్ ఇంపాక్ట్ అని, ద లోడ్ విల్ అప్లైడ్ గ్రాడ్యువల్లీ అని చెప్పేసి మనకి ఒకే ప్రాబ్లంలో ఇలా 3 కండిషన్స్ కూడా మనకి అడుగుతాడు. సో కాబట్టి ఈ 3 కండిషన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, దీంట్ నుంచి ఏంటంటే మనకి బేసిక్గా వచ్చేవి ఏంటంటే రెసిలెన్స్, ప్రూఫ్ రెసిలెన్స్, మాడ్యులస్ రెసిలెన్స్. ఈ డిఫరెన్స్ ఎక్కువ అడుగుతాడు. లేదంటే రైట్ ఎనీ ఎక్స్ప్రెషన్ ఫర్ స్ట్రైన్ ఎనర్జీ అన్నది కూడా అడుగుతాడు. లేదంటే డెరివేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ స్ట్రైన్ ఎనర్జీ ఆఫ్ యూనిఫామ్ బార్ అవ్వచ్చు, లేదంటే గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ అవ్వచ్చు, లేదంటే సడన్లీ అప్లైడ్ లోడ్ అవ్వచ్చు. ఇలా చిన్న చిన్న డెరివేషన్స్ కూడా మనకి షార్ట్స్లో అడిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ యూనిట్ని మాత్రం మీరు స్కిప్ చేయొద్దు అస్సలు. అలాగే సేమ్ ఇదే యూనిట్ లాగానే ఉంటుంది ఈ థిన్ సిలిండ్రికల్ షెల్స్ కూడా. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఈ యూనిట్ కూడా. ఇందులో ఏంటంటే హూప్ స్ట్రెస్సెస్, ఓకేనా, నెక్స్ట్ లాంగిట్యూనల్ స్ట్రెస్సెస్ అలా ఉంటాయి. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ జాయింట్స్, ఈ మూడే ఉంటాయండి. మొత్తం హూప్ స్ట్రెస్సెస్, లాంగిట్యూనల్ స్ట్రెస్సెస్, ఎఫిషియన్సీ ఆఫ్ జాయింట్స్. ఓకే, వీటికి సంబంధించి డెరివేషన్స్. అలాగే ఇందులో ఇంకోటి ఏంటంటే ఈ యూనిట్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ అయితే వస్తాయి మనకి. సో ఇందులో మనకి చేంజ్ ఆఫ్ డైమెన్షన్స్ అండ్ వాల్యూమ్ ఆఫ్ షెల్స్ అని మనకి డెరివేషన్స్ అయితే ఉంటాయి. ఈ డెరివేషన్స్ చూసుకోండి వాల్యూమెట్రిక్ స్ట్రైన్కి వీటికి అన్నమాట. ఓకేనా, లాంగిట్యూనల్ స్ట్రైన్కి అలాగే వాల్యూమెట్రిక్ స్ట్రైన్కి మనం ఈ డెరివేషన్స్ ఉన్నాయి కదా. సో ఈ డెరివేషన్స్ చూసుకోండి. చాలా ఫాస్ట్గా చెప్తున్నానని ఏమనుకోవద్దండి, రేపే ఎగ్జామ్ కదా. మరి క్వశ్చన్ వైజ్ చెప్పాలంటే నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ బాయిలర్ ఉంది కదా. సో బాయిలర్, ఈ షెల్ బాయిలర్స్ అని ఇస్తాడు. ఒక్కొక్కసారి మనకి పర్సంటేజ్ ఇచ్చేసి ఎఫిషియన్సీ ఇచ్చేసి మొత్తం అంతా కూడా సేఫ్ వర్కింగ్ ప్రెజర్ అనేది కనుక్కోమంటాడు అనమాట. ఈ బాయిలర్ మోడల్ కూడా ఒక్కసారి చూసుకోండి మీరు ఈ థిన్ సిలిండర్స్ నుంచి. ఓకే, అలాగే బెండింగ్ మూమెంట్స్. సో షియర్ ఫోర్స్లో మనకి ఈ డెఫినేషన్స్ ఉన్నాయి కదండి. సో రియాక్షన్స్, షియర్ ఫోర్స్, అలాగే పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్, షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్, లేదంటే సైన్ కన్వర్షన్స్. సో సైన్ కన్వర్షన్స్ని కూడా మనకి షార్ట్స్లో అడిగే అవకాశం ఉంది. అలాగే ఏదో ఒక డెరివేషన్ అయితే అడుగుతాడండి, కాంటిలివర్ విత్ పాయింట్ లోడ్ అని, లేకపోతే యూడిఎల్ అని. సో ఇలా మనకి డెరివేషన్స్ అయితే అడుగుతాడు అనమాట. సో అవి కూడా మీరు చెక్ చేసుకోండి. నేను ప్రతి ప్రాబ్లమ్ని, ప్రతి మోడల్ని డెరివేషన్, అలాగే ప్రాబ్లం, దాని రిలేటెడ్ ప్రాబ్లం కూడా నేను వీడియో అయితే చేయడం జరిగింది. సో అది కూడా మీరు చెక్ చేసుకోండి. ఇదేంటంటే చాలా సింపుల్గా, అంటే స్టెప్స్ తక్కువ ఉంటాయి, అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట. మనకి ఎక్కువ రైటింగ్ అన్నది ఉండదు ఈ యూనిట్ నుంచి. ఎందుకంటే మనం జస్ట్ రియాక్షన్స్ తీసుకుంటాము, అలాగే మూమెంట్స్ అన్నవి తీసుకొని మనం ప్రాబ్లం అన్నది సాల్వ్ చేస్తాం. కాబట్టి మనకి ఈ యూనిట్ నుంచి ఏంటంటే మనం ప్రజెంటేషన్ తక్కువ కానీ మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ నుంచి మనకి ఏంటంటే ఓకే. ఇంకా బ్రీఫ్గా వెళ్ళాలి అంటే మనకి ఇలా రిలేషన్స్ని కానీ, లేదంటే
సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ యూడిఎల్ ఓవర్ హ్యాంగింగ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇంకా కొంచెం కష్టంగా ఉన్నవి అడగాలి అనుకుంటే ఇవి అడుగుతాడు. లేదంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్ రిపీటెడ్ అంటే పాయింట్ లోడ్ యూడిఎల్స్ కాంబినేషన్స్లో మనకి అడుగుతాడు అనమాట. సో వీటిని కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అండి. బెండింగ్ ఈక్వేషన్ ఏంటంటే, బెండింగ్ ఈక్వేషన్ అడిగితే టార్షన్ది అడగడండి. ఒకవేళ మన లక్ బాగున్నట్టయితే 2 డెరివేషన్స్ అడుగుతాడు. ఒక్కొక్కసారి ఏంటంటే డెరివేషన్ అడిగి కూడా ఏ బిట్ డెరివేషన్ అడిగి బి బిట్ ప్రాబ్లం కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ డెరివేషన్స్ని మాత్రం మీరు స్కిప్ చేయొద్దు. జనరల్గా నేర్చుకోండి కంపల్సరీగా. నేను ఆల్రెడీ ఎలా నేర్చుకోవాలి ఏంటి అన్నది నేను ఆల్రెడీ చెప్పేశాను. సో చాలా ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట బెండింగ్ ఈక్వేషన్ని. సో దానికి సంబంధించిన చిన్న ప్రాబ్లమ్స్ని మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇంకా బ్రీఫ్గా ఇవ్వాలి అనుకుంటే మల్టిపుల్ స్ట్రెంత్ ఆఫ్ 2 సిమిలర్ బీమ్స్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఇది కొంచెం రిపీటెడ్గా అడుగుతున్నాడు అనమాట. సో అదొక్కటి చూసుకోండి. జస్ట్ అంతే, జస్ట్ మామూలుగా ఇది బెండింగ్ మూమెంట్ ఎలా తీసుకుంటామో అలాగే ఉంటుంది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. సో బెండింగ్ ఈక్వేషన్ వచ్చేస్తే మనకి ప్రాబ్లం అయితే సొల్యూషన్ చేయటం వచ్చేస్తుంది అనమాట. సో డెరివేషన్ని మాత్రం మీరు స్కిప్ చేయొద్దండి, కంపల్సరీగా నేర్చుకోండి. అలాగే ఇలాంటి మోడల్ కూడా. ఓకేనా. దీన్ని చూసి ఏంటంటే మళ్ళీ టీ సెక్షన్ ఇచ్చాడేంటి అని మాత్రం అనొద్దండి. ఇది 2009లో వచ్చింది మనకి ఇలాంటి మోడల్. సో ఇదొక మోడల్ ఒకటి చూసుకోండి. నెక్స్ట్ డిఫ్లెక్షన్ బీమ్స్ అన్నది మనం చెప్పుకోవట్లేదు కాబట్టి నెక్స్ట్ టార్షన్ ఆఫ్ షాఫ్ట్స్. టార్షన్ ఈక్వేషన్ కూడా మీరు డెరివేషన్ నేర్చుకోండి. అలాగే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మాత్రం చూసుకోండి అండి. ఇది మాత్రం ఇంపార్టెంట్. ఈ 2 డెరివేషన్స్లో ఏదో ఒక డెరివేషన్, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ అంటే పాస్ట్ 2 ఇయర్స్లో మనకి డెరివేషన్ అయితే అడగలేదు. సో మేబీ అడగవచ్చు అనమాట. సో అందుకని నేను అంత పర్టికులర్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఈ లీవ్స్ ఏంటంటే మనకి సేఫ్టీగా ఆల్రెడీ మనం 6 యూనిట్స్ నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి మనకి డెఫినేషన్స్ ఉంటాయి అన్నమాట. స్ప్రింగ్ ఇండెక్స్, స్టిఫ్నెస్, ఎలిప్స్ యాంగిల్, ఇవి ఒక్కసారి చూసుకోండి. మనకి ఈ స్ప్రింగ్లో షార్ట్ ఆన్సర్స్ అంతే, అంతమించి ఎక్కువ వద్దండి. ఎందుకంటే కొత్త యూనిట్స్ అసలు మనం ముట్టుకోకపోవడమే మంచిది. సో నెక్స్ట్ అలాగే టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్. ఓకేనా. టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్ క్లోజ్ కాయిల్స్ అలాగే ఓపెన్ కాయిల్స్ అని చెప్పేసి మనకు ఉంటాయి అన్నమాట. సో ఈ 2 చూసుకోండి లీఫ్ నుంచి. నెక్స్ట్ అలాగే ఏంటంటే ఇంత ఫాస్ట్గా చెప్పేస్తున్నానని వేరేలా అనుకోవద్దండి. మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అన్నది మీకు తెలియాలి కదా. సో ఈ మోడల్స్ ఎందుకంటే లాస్ట్ నేను 2017 నుంచి నేను స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ రిపీటెడ్ పేపర్ కూడా నేను చూడలేదు. కాబట్టి ఏ వస్తాయి అన్నది నేను ఎగ్జాక్ట్గా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తాడు అన్నది కూడా మనం చెప్పలేము. ఐదర్ ఈజీగా ఇచ్చేయవచ్చు, లేదంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అయినా మ్యాక్సిమం ఇవ్వచ్చు, లేదంటే కొంచెం టఫ్గా ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. ఎందుకంటే మన చేతిలో లేదు కాబట్టి. సో మనం పేపర్ ఎలా ఇచ్చినా కూడా మనకి ప్రజెంటేషన్ అంటే మొత్తం సబ్జెక్ట్ అంతా మన చేతిలో ఉంటే సరిపోతుంది. జస్ట్ 5 యూనిట్స్ అయినా మీరు మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం పాస్ అయిపోతారు 5 యూనిట్స్ కరెక్ట్గా ప్రిపేర్ అయితే. కంపల్సరీ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే షార్ట్ క్వశ్చన్స్ అన్నవి మీరు స్టార్ట్ చేయండి. క్వశ్చన్ పేపర్ ఇచ్చేసిన వెంటనే షార్ట్ ఆన్సర్స్ ఏవైతే మీకు బాగా వచ్చో అది మీరు రాయండి. అది ఏ నెంబర్ అయినా కూడా అంటే సీక్వెన్స్లోనే రాయాలని కాదు. మీకు 9th క్వశ్చన్ వచ్చింది అనుకోండి, పక్క 9th అని పెట్టేసి ఇంక రాసేయండి. సో ఎందుకంటే ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ వచ్చేవి షార్ట్స్ అనమాట. అలా మనం 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేస్తే 30 మార్క్స్ వచ్చేస్తాయి కదా. సో అందుకని నేను ముందు షార్ట్స్ అయితే పెట్టండి. మీకు 5 వచ్చు పక్కాగా అంటే 5 షార్ట్సే రాయండి ఫస్ట్. ఆ షార్ట్స్ రాసిన తర్వాత అప్పుడు ఎస్ఐకి వెళ్ళండి. బాగా వచ్చినవి మాత్రమే మీరు ఫస్ట్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ అది బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి మనకి సబ్జెక్ట్ వచ్చు అని కరెక్షన్ చేసిన వాడికి తెలియాలి అంటే కంపల్సరీగా మనకి వచ్చిన ప్రాపర్ ప్రజెంటేషన్ పక్కాగా మనకు వచ్చినవి మాత్రమే మనం నీట్గా రాయాలి. ఎందుకంటే మనకి స్టార్టింగ్ టైం కాబట్టి మనం చాలా క్యాజువల్గా చాలా నీట్గా ఇస్తాము. టైం అవుతున్న కొద్దీ మనకి టెన్షన్ ఎక్కువైపోయి రైటింగ్ చేంజ్ అయిపోవచ్చు. మనం అంత యాక్యురేట్గా మనం ప్రజెంటేషన్ అనేది ఇవ్వకపోవచ్చు. సో కాబట్టి
పేపర్ ఇచ్చిన వెంటనే క్వశ్చన్ పేపర్ కరెక్ట్గా చదవండి. చదివిన తర్వాత మీకు ఏమేమి వచ్చో పక్కాగా దాన్ని మాత్రమే ప్రజెంటేషన్ చేయండి. ఆ తర్వాత టైం ఉంటుంది, ఇంకా మ్యాక్సిమం టైం ఉంటుంది. అప్పుడు మనం ఆల్రెడీ చదివినవి ఏమైనా రిలేటెడ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని వాటిని ట్రై చేయండి. ఓకేనా, రాయడానికి. ఓకేనా, మీరేమి కంగారు పడొద్దు అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. అందరూ పాస్ అయిపోతారు. మ్యాక్సిమం సబ్జెక్ట్ అన్నది క్లియర్గా మీరు ప్రజెంటేషన్ ఇవ్వండి. ఓకేనా, టెన్షన్ ఫ్రీగా మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి క్వశ్చన్ పేపర్ని నీట్గా చదివి అర్థం చేసుకొని హ్యాపీగా ఎగ్జామ్ అయితే రాయండి. ఓకేనా, టెన్షన్ అయితే పడొద్దు. మీకు అంతగా టెన్షన్గా ఉంది అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మీరు తీసుకొని అప్పుడు మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వండి. బీ కూల్ అండి. ఎగ్జామ్ పాస్ అయిపోతారు. పాస్ అవ్వాలి అన్న థాట్తోనే మీరు క్వశ్చన్ పేపర్ని చూడండి, అలాగే ప్రిపేర్ అవ్వండి. ప్రజెంటేషన్ కూడా అంతే నీట్గా ఇవ్వండి. చాలామంది అడుగుతున్నారు మళ్ళీ బ్లూ బ్లాక్ యూజ్ చేయొచ్చు అని. రెండు యూజ్ చేయొచ్చు అండి. డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్ పెన్సిల్ అనేది యూజ్ చేయండి. బ్లూతో రాస్తే బ్లాక్తో హైలైట్ చేయండి, బ్లాక్తో రాస్తే బ్లూతో సైడ్ హెడ్డింగ్స్ని హైలైట్ చేయండి. నో ప్రాబ్లం అండి. కానీ నీట్గా ప్రజెంటేషన్ అనేది చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్.